ద HCF of two numbers is 11 and their sum is 132. If both the numbers are greater than 42, then the difference between the two numbers. ఇది జస్ట్ మనము లెంతీ చేసుకుంటే అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం చేసుకుంటూ పోయినాం అనుకోండి చాలా లెంతీగా వస్తుంది. జస్ట్ లాజిక్ మీద చేద్దాం. ఏ విధంగా అంటే ఫస్ట్ HCF ఆఫ్ టూ నంబర్స్ ఏమన్నాడు మనకంటే 11 అన్నాడు కదా. ఇప్పుడు ఆ టూ నంబర్స్ నేను ఏమని రాసుకున్నానంటే 11x, 11y అని చెప్పి రాసుకుంటాను. ఎందుకంటే ఈ ఎక్స్వైలు ఏమంటే మనకు కో ప్రైమ్స్ అని చెప్పి అనుకుందాం మేము. ఇవి కో ప్రైమ్స్ అనమాట. అంటే కో ప్రైమ్ ఇంటీజర్స్ అని చెప్పి తీసుకుందాం మనము. కో ప్రైమ్ ఇంటీజర్స్ అనమాట. ఓకే, ఏమి టూ నెంబర్స్ 11x, 11y అని చెప్పి రాసుకున్నా. తర్వాత మనకి ఏమన్నాడు అంటే వాటి సమ్ ఏమన్నాడు అనుకో 132 అన్నాడు కదా. అంటే ఏమి 11x ప్లస్ 11y కూడా ఎంత 132. అంటే 11 కామన్ తీసినాడంటే x ప్లస్ y కూడా ఎంత వస్తుంది 132. 11 1 జా 11, 11 2 జా 22. అంటే x ప్లస్ y కూడా ఎంత వస్తుంది 12 వస్తుందని చెప్పి అర్థం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కో ప్రైమ్స్ని మనం అజంప్షన్ చేసుకుందాం మనం. ఏమి ఏ విధంగా అంటే కో ప్రైమ్స్ని ఒకటి 1,11 అని చెప్పని తీసుకుంటా, ఇంకొకటి 5,7 అని చెప్పని తీసుకుంటాం. మనం ఏమైనా తీసుకోవచ్చు, కానీ మనకి ఈ నంబర్స్ ఎలా ఉండాలంటే వాడు ఇచ్చిన కండిషన్ మనకి ఏమంటే ఇఫ్ బోత్ ది నంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 42 అన్నాడు. ఈ నంబర్స్ ఎలా ఉన్నాడు, రెండు కూడా 42 ఉండాలి. అంటే 11x, 11y మనకి ఎలా ఉండాలంటే 42 కంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఇది నేను సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి. ఇక్కడ 11 ఇంటూ ఎక్స్ అంటే 11x అంటే ఏమి 11 ఇంటూ 1 ఎంత వస్తుంది 11 వస్తుంది. మరి మనకి ఎక్కువ వస్తుందా ఇక్కడ రాదు. కాబట్టి మనం 111ని మనం రాంగ్ అని చెప్పని తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 7 అనుకున్నా. ఇప్పుడు 11x అంటే ఏం చేస్తా 11 ఇంటూ 5 ఎంత 55. నెక్స్ట్ 11 ఇంటూ y ఎంత 11 ఇంటూ 7 ఎంత 77. అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయి మనకి 42 కంటే గ్రేటర్గానే ఉన్నాయి కదా. కాబట్టి మనకు 55 75 మనకి ఏమవుతాయంటే గివెన్ నెంబర్స్ అవుతాయి. గివెన్ నెంబర్స్ అయినప్పుడు వాడు ఏమన్నా డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే అర్థం 77 మైనస్ 55 ఎంత వస్తుంది 22 అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు వాడు ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జస్ట్ మనకి అబ్జర్వ్ చేసింది ఏమంటే కో ప్రైమ్స్ అనమాట. ఈ కో ప్రైమ్స్ మీరు ఏమైనా తీసుకోండి, ప్రైమ్ నెంబర్స్ నేను అజంప్షన్ చేసి వేసుకున్నా వరుసగా అనమాట. అంటే 5 7 మనకి దగ్గర ఉంటాయి కదా. మీరు 3 5 తీసుకున్నా కూడా రాదు. ఇక్కడ 11 3 అంతా 33 వస్తుంది. కాబట్టి రాదు. కాబట్టి 5 7 అయితే మనకి ఏమవుతాయి రెండు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ 7 తర్వాత నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాను అనుకోండి మళ్ళీ 11 అంటే మరి ఇంకా పెద్దగా వచ్చేస్తుంది మనకి, అన్ని ఇంకా లెంత్గా ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా మనకి ఏమంటే 5 7 తీసుకున్నాం అనుకోండి రీజనబుల్ ఆన్సర్ వస్తుంది మనకు అనమాట.